ప్రైజ్ ది లార్డ్. హోప్ యు ఆల్ ఫైన్ అండ్ డూయింగ్ వెల్. ఈరోజు మనం హోలీ బైబిల్ నుండి సేలా అనే పదానికి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సేలా ముఖ్యంగా కీర్తనల గ్రంథం అలాగే హబక్కూకు గ్రంథంలో ఈ యొక్క సేలా అనే పదం మోర్ దెన్ 70 times ఉంటుంది. అయితే మనం తరచుగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ యొక్క సేలా అనే పదం మనం గమనిస్తాం, కానీ దాని యొక్క అర్థం మనకు తెలియదు. అయితే దీని యొక్క అర్థం ఏంటంటే మనం చదివిన ఆ యొక్క వచనాన్ని మనసులో ధ్యానం చేసుకోవడం అన్నమాట. మనం వచ్చిన చివరిలో ఎక్కడైతే మనకి సేలా అని కనిపిస్తుందో అక్కడ వెంటనే ఆగి అప్పుడు చదివిన ఆ యొక్క వచనం లేదా అప్పటి వరకు చదివిన ఆ యొక్క అధ్యాయాన్ని దేవుని మనసులో ధ్యానం చేసుకోవడం అన్నమాట. దేవుని పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్న సమయంలో కూడా చరణం చివర సేలా అనే పదం వచ్చినప్పుడు వెంటనే అందరూ కూడా మనసులో ధ్యానం చేస్తారనమాట. అదే టైంలో మ్యూజిక్ కూడా హై పిచ్లో ఉంటుంది. చాలా వేదనలో నుండి దేవుని యొక్క బలాన్ని గణపరిచే సందర్భంలో ఈ యొక్క సేలా అనే పదం ఉపయోగిస్తారని బైబిల్ ప్రొఫెసర్స్ చెప్తూ ఉంటారు. అలానే మనం కూడా ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ యొక్క సేలా అనే పదం మనం గమనిస్తే కనుక ఖచ్చితంగా ఆగి ఆ యొక్క వచనాన్ని మనసులో ధ్యానం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనల గ్రంథం 3:8 దేవుడిలో మనతో మాట్లాడుతాం. రక్షణ యెహోవాదే, మీ ప్రజల మీదకు నీ యొక్క ఆశీర్వాదం వచ్చును. తర్వాత స్మాల్ బ్రాకెట్లో సేలా అని ఉంటుంది. అయితే ఇలా వచ్చినప్పుడు మనం ఆగి ఆ యొక్క వచనాన్ని మనసులో నెమరు వేసుకోవాలి, లేదా దేవుణ్ణి ధ్యానించాలి, మెడిటేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈసారి మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఎక్కడైనా ఈ యొక్క పదం గమనించినప్పుడు వెంటనే ఆగి దాన్ని మనసులో జ్ఞాపకం లేదా మనసులో ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. హోప్ యు గాట్ దిస్ పాయింట్. థ్యాంక్ యూ.